గైస్ ఈ భరణి అండ్ దివ్య గారు కొట్టుకునేదేమో హస్బెండ్ అండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. బట్ బయటికి అందరికి చూపించేది మటుకు సిస్టర్ అండ్ బ్రదర్ అని చెప్తుంటారు. అండ్ అన్నయ్య పాపం దివ్యకి అన్నయ్య మాట్లాడుతుంటే వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రీతు అన్నయ్యకి సపోర్ట్ చేయలేదు. అన్నయ్య అంటే ఇక్కడ భరణి, అన్నయ్య ఎవరికి? దివ్యకి. క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ రీతుతో మాట్లాడుతుంటే అస్సలు ఇష్టం ఉండట్లేదు, క్లోజ్గా ఉంటే అస్సలు ఇష్టం ఉండట్లేదు. మళ్ళీ దివ్య మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి క్లారిఫికేషన్ ఇచ్చుకుంటుంది. నేను ఎంత మంచిగా మాట్లాడినా, ఎంత క్లోజ్గా మాట్లాడినా నామినేషన్ వచ్చినప్పుడు మీరు ఎవరిని నామినేట్ చేయాలంటే మీరే నాకు ఇంపార్టెంట్. సో ఎవరిని నామినేట్ చేయాలో నాకు వాళ్ళందరిపై 100% నామినేట్ చేస్తాను. మీరు మాట్లాడట్లేదు, అట్లాగే నేను కూడా మాట్లాడుతున్నా అని చెప్పేసి దివ్య రెస్పాండ్ కావడము, ఫస్ట్ దివ్య ఏడవడము, దాని తర్వాత భరణి గారు ఏడవడం, వీళ్ళు వేషాలు అన్నట్టుంది సిచ్యువేషన్ అయితే. సో ఇక్కడ భరణి గారు దివ్య వాళ్ళ అన్నయ్య జస్ట్ రీతుతో అంటే సేమ్ జెండర్తో మాట్లాడితేనే ఈ లెవెల్లో రెస్పాండ్ అయ్యిండు. రేపు దివ్య కొత్త కంటెస్టెంట్ వైల్డ్ స్టార్మ్స్ తోటి, ఫైర్ స్టార్మ్స్ తోటి ఎవరితో మాకు క్లోజ్గా మాట్లాడినా, లేకపోతే వేరే వాళ్ళతో ఎవరితో క్లోజ్గా, ఇంకా బాయ్స్ ఆపోజిట్ జెండర్ తోటి క్లోజ్గా మాట్లాడితే సిచ్యువేషన్ ఏముంటుందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి.